హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉన్నారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. బట్ ఇది నాకు చాలా చాలా అంటే చాలా స్పెషల్ జర్నీ. అలాగే దీంట్లో ఒక నానుడి కూడా ఉంది. నానుడి అంటే ఏంటనుకుంటున్నారా? నానుడి అంటే సామెత. దానికి సామెత ఏంటంటే, మనం అనుకున్నప్పుడు కాదు, ఆ భగవంతుడి యొక్క దయ కృప కటాక్షం ఉంటేనే మనం ఆయనని దర్శించుకోగలం. అలాగే మనము మాత్రమే వెళ్తే సంతోషం ఏముంటుంది అనుకున్నాను. అందుకనే మనతో పాటు మన సొంత వాళ్ళని, అంటే నా ఫ్యామిలీ, లైక్ మా అత్తయ్య, మా మామయ్య, మా మరిది గారు, హస్బెండ్, బాబు, యువీను, మేమందరం కలిసి ప్రయాణం వెళ్తేనే కదా అందులో చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను అనమాట. మేము హైదరాబాద్ వచ్చిన రోజు నుంచి కూడా అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 2 years అవుతుంది, కానీ ఇప్పటికీ కూడా కుదరలేదు. ఫైనల్గా ఈరోజు అది జరగబోతుంది. వన్ ఆఫ్ మై డ్రీమ్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. లైక్ తిరుపతి వెళ్తే మనం అనుకున్న సంకల్పం నెరవేరుతుందని, షిరిడి వెళ్తే సాయిబాబా ఆశీస్సులు దొరుకుతాయని, కాశీ వెళ్తే పుణ్యం లభిస్తుందని, అలా ఒక్కొక్కరికి ఒక్కో నమ్మకం ఉంటుంది. అలాగే నాకు యాదాద్రి వెళ్తే నేను అనుకున్న సంకల్పం నెరవేరుతుందని చిన్న ఆశ. అందుకే ఈ ప్రయాణం మేమైతే క్యాబ్స్ బుక్ చేసుకుని వెళ్తున్నాం. కానీ ఖర్చుకి ఇంకొక 1000 ఎక్స్ట్రాలో తెలిసిన వాళ్ళ క్యాబ్లో వెళ్తే మంచిదని నా సజెషన్ అనమాట. ఎందుకంటే దర్శనం ప్రశాంతంగా నిమ్మలంగా జరుగుతుందని అనుకుంటున్నాను అనమాట. మనం ఒకరమే అయినా లేదా మనతో ఇంకొక పర్సన్ ఉన్నా ఏ బస్సునో ఆటోనో పట్టుకొని మెట్రో ఎక్కి 2 or 3 బస్సెస్ చేంజ్ అయ్యి వెళ్ళవచ్చు. బట్ ఫ్యామిలీ కుదరని పని, అందుకే ఇలా ప్లాన్ చేసాం. మా హస్బెండ్ అయితే బ్లాగ్ చేద్దామన్నారు, అన్నీ మొత్తం ఓఆర్ మొత్తం తీసేసాడు. అంటే స్క్రీనరీ కూడా బాగున్నాయి అనుకోండి. అలా పొద్దున్నే చల్లని వాతావరణంలో ఓఆర్ మీద స్క్రీనరీ వ్యూస్తో భలే ఉన్నాయి. వేసవికాలంలో చల్లగా ఉందేంటి అనుకుంటున్నారా? అదేం లేదండి, తుఫాన్ వల్ల వాతావరణం చల్లబడింది. అది మనకు ఇలా కలిసి వచ్చింది. సమ్మర్లో పిల్లలతో ఇలాంటి ప్రయాణాలు మాత్రం పెట్టుకోవద్దు, చాలా కష్టం అవుతుంది. అసలు నిజం చెప్పాలంటే ఈ ప్రయాణం దర్శనం జరిగింది అనే విషయం నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. చాలా రోజులు, నెలలు, సంవత్సరాల నుంచి కొన్ని పరిస్థితులు కారణంగా వెళ్లకుండా అడ్డుపడుతున్నాయి. వాటన్నిటినీ అధిగమించి ఏదైతే అది అవుతుందని చెప్పేసి ముందుకు అడిగేశాను.
ఫైనలీ యాదాద్రి చేరుకున్నాం. అదిగదిగో ఆ పైన కనిపిస్తుంది చూడండి, అదే గోపురం. స్వామివారు కొలువై ఉండేది ఈ యాదాద్రి. చేరుకోగానే ఏదో తెలియని ఫీలింగ్, ఎంతో భారం దిగిపోయినట్టుగా మనసులో ప్రశాంతంగా అనిపిస్తుంది. కొండ మీదకి అన్ని వెహికల్స్ వెళ్ళవండి. ముందుగానే క్రింద ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఉంటుంది. లేదు మీకు వెహికల్స్ పైన పార్కింగ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళ్తే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది, బట్ వెహికల్ని బట్టి ప్రైస్ ఉంటుందన్నమాట. ఆ వెహికల్కి అయితే 500 తీసుకున్నారు. సో ఎవ్రీ టైం కూడా ఇదే ప్రైస్ ఉంటుందని చెప్పలేం. అంటే ఆ రోజు ప్రత్యేకతను బట్టి మారుతుందన్నమాట. మనము డాక్టర్ దగ్గర, దేవుని దగ్గర మనీ గురించి ఆలోచించకూడదు అని అనుకుంటాం, బేరాలు ఆడుకోకూడదు అనుకుంటాం. సో అదే వాళ్ళు ఆయుధంగా తీసుకుంటారు అనమాట. అయితే ఈవెన్ ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ మీరు కొబ్బరికాయ కొట్టాలన్నా కొట్టలేరు, ఎందుకంటే వాళ్ళే కొట్టిస్తారు. అలా కొట్టించినందుకు వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలి. ఇలా ఒక్కో చోట ఒక్కో టైప్ ఆఫ్ మనీ వాళ్ళు కలెక్ట్ చేస్తారనమాట. ఈవెన్ టాయిలెట్స్ దగ్గర, పూజా సామాగ్రి దగ్గర లోపలికి వెళ్ళడానికి ఫ్రీ ఎంట్రీ పాస్ అని, స్పెషల్ ఎంట్రీ పాస్ అని, విఐపి పాస్ అని, విఐఐపి పాస్ అని, ఇలా అన్ని చోట్ల మీకు పారితోషికం మీరు చెల్లించాల్సి ఉంటుంది అనమాట. మన సంకల్పం నెరవేరుతుంది అని కోరిన కోరికలు తీరుతాయని మిడిల్ క్లాస్ పీపుల్స్ వస్తూ ఉంటారు. కానీ ఇలా ఆ స్వామి దగ్గరకు వెళ్ళకుండానే అందరూ నిలువు దోపిడీ చేస్తారు. అవన్నీ మీరు ఈ వీడియో చూసాక దృష్టిలో పెట్టుకుని యాదాద్రి వెళ్తారని అనుకుంటున్నాను. ఈ ద్వారం చూసారు కదా, మీరు పార్కింగ్ ఎక్కడ చేసుకున్నా ఈ ద్వారం దగ్గరకు వస్తేనే మీకు కన్ఫ్యూజన్ లేకుండా స్టెప్ బై స్టెప్ దర్శనం చేసుకోగలరు. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్, అలాగే బస్సు వచ్చే స్థలం ఇదే. ముందు ద్వారం నుంచి వెంటనే రైట్ తిరగగానే మీకు దర్శనం టికెట్స్ కౌంటర్ ఉంటుంది. స్పెషల్ అండ్ బ్రేక్ దర్శనం అక్కడ లైన్ కూడా ఉంటుంది. కాబట్టి మేము ఏం చేసామంటే, మేము ఆ లైన్లో నుంచుని ఓపిక మా మావయ్య గారిని పంపించాం. ఈలోపు మేము ఇక్కడ లొకేషన్ని చిత్రించే పనిలో ఉన్నామన్నమాట. పైన చూస్తే కింద అన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఎవరన్నా ప్రముఖులు, సినీ యాక్టర్స్, అలాగే కలెక్టర్ ఆఫీసర్స్ వస్తే కనుక వాళ్ళు ఉండే భవనం ఇదే. సాధారణ పీపుల్స్ కూడా ఇలాంటివి ఉంటే బాగుండు కదా. గుడి గోడల మీద ఈ విధంగా రథం, అలాగే ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద ఏనుగులు బొమ్మలు చూస్తుంటే మీకు ఏమి గుర్తొస్తుందో తెలియదు, కానీ బాహుబలి 2లో మహేంద్ర బాహుబలి ఎంట్రీ సీన్స్ గుర్తొస్తుంది నాకైతే.
టికెట్స్ అయితే వచ్చేసాయి. ఇంకా ఎంట్రీకి వెళ్ళే ముందు పూజా సామాగ్రి ఇక్కడ తీసుకోవచ్చు. అయితే లోపలికి వెళ్తే ఎటువంటి వాటిని తీసుకుని వెళ్ళనివ్వరు అనమాట. బయట నుంచే అన్నీ తీసుకోవాలి. ఈవెన్ మొబైల్స్ కూడా లాకర్స్లో పెట్టించుకోవాలి. మేము కార్లో వచ్చాం కదా, సో ఒక బ్యాగ్లో పెట్టి కార్లోనే పెట్టేశాం. ఇది ఒక యూజ్ ఉంటుంది. అలాగే ఇక్కడ వృద్ధులకు, గర్భిణీలకు ఇలా మినీ వెహికల్స్ ఉంటాయి. కొండపైకి వెళ్ళడానికి ఇక్కడ కాలినడకన వెళ్ళే వాళ్ళకి ఇలా రెడ్ కార్పెట్ కూడా ఉంటుంది. ప్రత్యేక దర్శనం, బ్రేక్ దర్శనం వెళ్ళేవారికి ఇదే మార్గం అవుతుంది. రైట్ సైడ్ పైకి వెళ్తే మీకు ఉచిత దర్శనం మార్గం ఉంటుంది. మీకు టాయిలెట్స్ ఎంట్రన్స్ దగ్గర టికెట్స్ ఉంటాయి. అవి పెయిడ్, బట్ ఫ్రీ టాయిలెట్స్ ఉంటాయి. దానికి బోర్డు కనిపించదు. ఈ వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. అక్కడున్న వైట్ డోర్ మాత్రమే టాయిలెట్స్. పైకి రాగానే మొత్తం ఖాళీ స్థలం కనిపిస్తుంది. అదంతా షూటింగ్ స్పాట్. మనకు అలాగే ఏదైనా ప్రత్యేకమైన రోజులలో జనాలు రద్దీకి ఇది అంతా యాక్టివ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అసలైన వ్యూ ఉంటుంది. ప్రజలు రద్దీగా ఉంటారు. అక్కడే ఈ విధంగా బోట్స్ ఉంటాయి. వాటిని చూసుకుంటూ వెళ్ళవచ్చు. ఇదేదో బంగారపు మండపంలా ఉందనుకుంటున్నారు కదా, కాదు, ఇదే ఉచిత దర్శన మార్గం. ఉచిత దర్శనం నార్మల్ డేస్లో 1 to 2 hours పడుతుంది. స్పెషల్ డేస్లో అయితే 2 to 4 hours పడుతుంది. గుడి బయట వ్యూ ఎలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ప్రత్యక్ష పుణ్యక్షేత్రం ఇది. యాదాద్రి ఎంతోమంది మూవీ యాక్టర్స్, సెలబ్రిటీస్ అందరూ దర్శించుకుంటున్నారు. ఈ క్షేత్రంలో 4 దిక్కులు ఓం నారాయణ, ఓం నమో నారాయణ అనే ఉచ్చారణతోనే మనస్సును పులకరించేలా ఉంటుంది. ఈ క్షేత్రం మనసులో ఎటువంటి మలినాలు పెట్టుకోకుండా మనసా వాచ కర్మన ఈ పుణ్యక్షేత్రం యాదాద్రిని, లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోండి.
నిజంగా దర్శనం అనేది చాలా బాగా జరిగింది. మళ్ళీ ఎప్పుడు వస్తానో అని అనుకుంటున్నాను. బయటకు వచ్చాను. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే నాతో పాటు మీరు మనస్ఫూర్తిగా ఓం నారాయణ, ఓం నారాయణ, ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.